ఇరాన్ రగులుతున్నదట. ఏదో ఒక దేశం రగులుతూనే ఉన్నది. మొన్నటిదాకా అంతకుముందు పాలస్తీనా, ఇజ్రాయిల్, ఉక్రెయిన్, రష్యా యుద్ధము. ఇప్పుడు ఇరాన్ రగులుతున్న ఇరాన్. అంతకుముందు శ్రీలంక, అక్కడ ఉన్న గవర్నమెంట్ మీద దాడి, బంగ్లాదేశ్, ఇప్పుడు ఇరాన్. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో భారీ హింస. 72కు చేరిన మృతుల సంఖ్య. 72 మంది చచ్చిపోయారు. 2300 మందికి పైగా అరెస్ట్ అయ్యారట. నిరసనకారులను దైవ వ్యతిరేకులుగా భావిస్తామన్న పాలకులట. అంటే వీళ్ళంతా దేవునికి వ్యతిరేకులు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో. అంటే ఇప్పుడు పాలకులు దేవుళ్ళు అవుతారా? సో అక్కడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఆందోళనలు నడుస్తున్నాయి. దుబాయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్లో 2 వారాల కింద ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారినాయి. రాజధాని టెహ్రాన్ సహా పలు నగరాల్లో ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసనకు దిగుతున్నారు. వారిని నియంత్రించే సందర్భంలో పలు చోట్ల జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇప్పటిదాకా 72 మంది మరణించారు. వీరిలో పిల్లలు, భద్రతా సిబ్బంది ఉన్నారు. 2300 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో కాలిపోతున్న ఒక దుకాణం అట. మొత్తం బీభత్సం అన్నమాట. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు మొత్తం రోడ్ల మీదకి వచ్చారు. ఎందుకు ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు? దుర్మార్గమైన అరాచకమైన పాలన నడుస్తుంది కాబట్టి రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి దుకాణాలకు నిప్పు పెట్టి ఎక్కడోనక్కడ కొట్టే పరిస్థితి వచ్చిందంటే ఎంత భయంకరమైన తిరుగుబాటు అది. నేపాల్లో మనం చూసినాం. దాన్ని మనం జెన్జీ అంటున్నాం కదా. సో ఆ జనరేషన్ 90s తర్వాత పుట్టినటువంటి ఆ జనరేషన్ వాళ్ళని మనం జెన్జీ అంటున్నాము. సో వాళ్ళు ఎంత ఫెరోషియస్గా ఏమాత్రం తేడా వచ్చినా తిరగబడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వాలు ఏమో వాళ్ళని మత్తులో ఉంచాలి అన్న దాంట్లో భాగంగా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. కానీ వాళ్ళ వినే పరిస్థితి ఏం కనబడతలేదు. మొన్న బంగ్లాదేశ్లో జరిగిన, నేపాల్లో జరిగిన ఈ జనరేషనే. శుక్రవారం రాత్రి పలు చోట్ల ఆందోళనకారులు వాహనాలకు నిప్పు పెట్టారట. రాజధాని టెహ్రాన్లో కార్యాలయాలు, వాహనాలు మంటల్లో కాలుగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల ద్వారా బయటకు వచ్చినాయి. ఇంటర్నెట్, ఫోన్ సేవలు ఆపేయడంతో బాహ్య ప్రపంచంతో ఆ దేశానికి సంబంధాలు తెగిపోయినాయి. అయితే స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలు కొంతమంది వినియోగిస్తున్నారు. దేశంలో పరిస్థితి నియంత్రణలోనే ఉందని ఇరాన్ అధికార టీవీ ఛానల్ వార్తలు ప్రసారం చేస్తోంది. గవర్నమెంట్ టీవీ కాబట్టి అదే చెప్తుంది. సో ఇట్లా వీళ్ళు అంటున్నారు, గవర్నమెంట్ అంటుంది అంత ఉగ్రవాదులు చేసిన పని గవర్నమెంట్ కొట్టిపారేస్తున్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొనే వారిని దైవ వ్యతిరేకులుగా భావిస్తాం, వారికి మరణశిక్ష విధిస్తామని ఇరాన్ అటార్నీ జనరల్ మహమ్మద్ ఆజాద్ స్పష్టం చేశారు. అమెరికా మద్దతున్నదట. ఇరాన్లో ఆందోళన చేస్తున్న వారికి అమెరికా మద్దతుగా నిలుస్తోంది. ఇరాన్లోని ధైర్యవంతులైన ప్రజలకు అమెరికా మద్దతిస్తోంది. అదే సమయంలో ఇరాన్కు అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అధ్యక్షుడు ట్రంప్తో ఆటలాడొద్దు, ఆయన ఎప్పుడైనా ఏదైనా చెబితే ఏదో ఒకటి చేస్తారు. అంటే ఇప్పుడు ఆయన చేయిస్తున్నా ఏంది? ఇది ఏడవైసి ఇచ్చి పెట్టి వస్తున్నాడు వీడు. ఇరాన్ను చావు దెబ్బ కొడతాం. ఇరాన్లో నిరసనకారులపైన కాల్పులు జరిగితే అమెరికా జోక్యం తప్పదని, చావు దెబ్బ కొడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అక్కడ జరుగుతున్న నిరసనలను అమెరికా ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. శుక్రవారం శ్వేత సౌధంలో అగ్రశ్రేణి చమురు, గ్యాస్ రంగాల ప్రతినిధులతో జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఆ దేశం సమస్యల్లో ఉంది. ఎవరూ ఊహించని నగరాల్లో ప్రజలు నియంత్రణ సాధిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మేం పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నాం. గతంలో జరిగినట్లే ప్రజలను చంపడం మొదలు పెడితే మేం జోక్యం చేసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పాను అని ట్రంప్ అంటున్నాడు. సో ఇట్లా ఆ దేశంలో వాతావరణం వేడెక్కింది. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.